కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్వి జిందాబాద్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్వి జిందాబాద్, బీఆర్ఎస్వి జిందాబాద్, కేసీఆర్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న తరుణంలో ఈ సంవత్సరంలో అన్ని రంగాల్లో విఫలమైతూ ఆఖరికి ఎంతో ఉన్నత స్థాయిలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతో ఉన్నత స్థాయిలో మనము గురుకుల విద్యా వ్యవస్థను పెడితే ఆ వ్యవస్థను క్షీణింపజేసి అన్ని రకాలుగా దాన్ని రోజుకు దిగజారుతూ నెలకు 3-4 చప్పున ఆడపిల్లలు, గిరిజన పిల్లలు, దళిత పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ అన్నంలో ఫుడ్ పాయిజనింగ్ కేసులతోటి దాదాపు 48 మంది మృతి చెందగా దాదాపు 300-400 మంది ఫుడ్ పాయిజనింగ్ కేసుతో హాస్పిటల్ పాలవగా బీఆర్ఎస్ పార్టీ దాన్ని స్పందించి గురుకుల బాట అనే పేరుతోటి అన్ని గురుకుల సంస్థలను అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితులు ఏంటిదో ఒక్కసారి గ్రహించి ఒక నివేదిక రూపొందించి దాన్ని ప్రభుత్వానికి అందించాలనే ఒక మంచి సంకల్పంతో మేము ఇవాళ ఈ గురుకుల బాట ప్రోగ్రాం చేపడితే దాన్ని మొదట్లోనే వాళ్ళ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో మేము విద్యార్థుల దగ్గరికి వెళ్తే విద్యార్థుల సమస్యలు చెప్తాయో బయటికి ప్రజల దృష్టికి వస్తే మళ్ళీ వాళ్ళ బద్నాం ఎక్కడైతే మనం దురుద్దేశంతో ఒక విద్యార్థి సంఘాల నాయకులను విద్యార్థుల దగ్గర కలవనీయకుండా ముందస్తు అరెస్టులు, అక్రమ అరెస్టులు చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ పట్టుకురావడం జరిగింది. దీంతో సుస్పష్టం ఏమైందంటే విద్యా వ్యవస్థ ఎంత దిగజారిపోయింది, గురుకులాలలో ఎంత దయనీయ స్థితిలో మారిపోయినాయో వాళ్ళ భయం చూస్తేనే, ఈ అరెస్టులను చూస్తేనే అర్థమైపోతున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరంలో సంబరాలు చేసుకున్నాడు కాదు, విఫలమైనని మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోతున్నది. అది బయట పడొద్దనే ఉద్దేశంతో ఈ అరెస్టులు.